హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు ఈ రోజు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల పెండింగ్ బకాయిలు పీఆర్సీ, ఐఆర్ అంశాలపై ప్రభుత్వం దృష్టికైతే తీసుకెళ్లిందనమాట ఏపీ జేఏసీ అమరావతి. సో, ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లు పీఆర్సీ, ఐఆర్ గురించి దాదాపుగా 33,000 కోట్ల రూపాయల వరకు ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి పడిందనమాట. సో, ఏ మేరకు ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారనైతే తెలిపింది. ప్రభుత్వం ఇప్పటికే 7,300 కోట్ల రూపాయలు విడుదల చేసినప్పటికీ ఆహ్, మిగతా బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగా చెల్లించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ అయితే అమరావతి ప్రభుత్వానికి విన్నవించింది. రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్ బకాయిలలో కొంత క్లియర్ అయినా సరే చాలామందికి ఇంకా రావాల్సి ఉంది. సో, ఈ యొక్క 7,300 కోట్ల రూపాయల్లో కొద్దిపాటిగా జీపీఎఫ్ గ్రాట్యుటీకి సంబంధించి ఈ యొక్క బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జమ అయినప్పటికీ చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే డీఏ బకాయిలు, పెన్షనర్లకు ఏప్రిల్‌లో, ఇతరులకు మే నెలలో చెల్లింపులు. ఇక 12వ పీఆర్సీ అనేది వెంటనే అమలు చేసి, అప్పటి వరకు ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ మధ్యంతర వృత్తిని ప్రకటించాలని అయితే డిమాండ్ చేశారు. కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం, అలాగే రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచాలని చెప్పేసి సూచించారు. మరి ఓపీఎస్ కింద 11,000 మంది ఉద్యోగులను చేర్చాలని కూడా విజ్ఞప్తి అయితే కోరడం జరిగింది. గ్రామ సచివాలయ ఉద్యోగుల ఇంక్రిమెంట్లు, లీవ్ బకాయిలు క్లియర్ చేయాలని కూడా కోరింపు జరిగిందనమాట. సో, ప్రభుత్వం త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని, ఉద్యోగ సంక్షేమం మరియు ముఖ్యం అని జెప్పేసి జేఏసీ విజ్ఞప్తి చేసింది. మరి చూడాలి ఫ్రెండ్స్. ఈ మేరకు మిగతా బకాయిలైనటువంటి డీఏ అరియర్స్ అయితేనేమి, ప్రకటించాల్సిన డీఏ అయితేనేమి, ముఖ్యంగా పీఆర్సీ, ఐఆర్ గురించి వెంటనే అమలు చేసి పీఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ అయితే ఇవ్వాలి. సో, రీసెంట్‌గా కొన్ని న్యూస్ ఛానెల్‌లో ఏవో విన్నాను. ఏంటంటే పీఆర్సీ కమిషన్ వేసిన వెంటనే ఐఆర్ ప్రకటించాల్సి వస్తుంది. అందుకే ప్రభుత్వం జాప్యం చేస్తోందంటున్నారు. సో, అలాంటిదేం లేదండి. సో, త్వరితగతిన ప్రభుత్వం అయితే ఐఆర్ ప్రకటించాలి. లేదా నేరుగా పీఆర్సీనే ఫిట్‌మెంట్ ప్రకటించి పీఆర్సీని ఇంప్లిమెంట్ చేసినా సరే ఉద్యోగ పెన్షనర్స్‌కి కొద్ది మేర ఆర్థిక ఊరటైతే లభించనుంది.